కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగలేక కరెక్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేరు. అంత 420 హామీలు ఇచ్చిళ్ళు. అవి ఏంటంటే మేము కాంగ్రెస్ కార్యకర్తలని చెప్పుకోనికి వాళ్ళు సిగ్గనిపించి ప్లస్ మేము అదే ఈ పార్టీలో ఉన్నా కానీ ఎవరైనా పోయినా కానీ మమ్మల్ని కొట్టేటట్టున్నారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకున్నా కానీ మా ఇజ్జత్ పోయేటట్టున్నదన్న భావనతో ప్లస్ తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యము. కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా నడిపించే వ్యక్తి అతని ఆధ్వర్యంలో అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే భావనతో ఈ చాలామంది జైన్గానికి మా పార్టీలోకి వస్తున్నారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి సంబంధించి చాలా ఏదైతే క్రియాశీలకమైన ప్లేస్ ఉంటుండే ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా వెనకాల ఉంటున్నాడని కూడా వార్తలు నడుస్తున్నాయి. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి అందులో? ఆయనకి ఏ స్థానం కల్పించినా కానీ మా దగ్గర ఆయనకు మామూలు విలువ లేకుండా పోయింది. ఆయనకు ఒకప్పుడు సరే నీతికి నిజాయితీ మారిపోయారు అని చెప్పుకొని తిరగడం తప్పితే మేము కూడా నమ్మినాం. సరే నిజాయితీ కడియం శ్రీహరి కొంచెం నీతి మంత్రుడే అని మేము కూడా అనుకున్నాం. కానీ మొన్న ఎంపీ టికెట్ తీసుకున్నాక వాళ్ళ బిడ్డకి టికెట్ తీసుకున్నాక గెలిచినాక రేవంత్ రెడ్డిని వార్నింగ్ ఇచ్చి నువ్వు ఎందుకు ముడుస్తానని చెప్పి రేవంత్ రెడ్డిని వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఈ రోజు నాడు మా 2 రోజులకే మాట మార్చి పార్టీ మారిన వ్యక్తి. ఆయనకు విలువలు లేవు. ఈరోజు ఆయనకు విలువిచ్చే వాళ్ళు కూడా ఆయన అనుచరులు కూడా ఆయనను అరే ఈయన మా నక్కర ఆయన ఎన్నడున్నా అంతే, కాకపోతే ఏందో మా స్వలాభం ఆయన పక్కన ఉంటే కూడా స్వలాభం ఆశించే ఉన్నారు తప్పితే వాళ్ళకు పెద్ద అదేం లేదు. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం వాళ్ళ చుట్టూ ఉన్నారు తప్పితే ఆయన ఏదో చేస్తాడు గన్పూర్కి ఏదో చేస్తాడని కాదు. ఇప్పుడు ఏంటంటే సీనియర్ నేను అని చెప్పి 800 కోట్లు తీసుకొచ్చినని చెప్తాను. 800 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిండు? మున్సిపాలిటీ కేసీఆర్ చేసిందే, 100 బెడెడ్ హాస్పిటల్ కేసీఆర్ చేసిందే, ఇక ఫైర్ స్టేషన్ ఇట్లా అవన్నీ వచ్చినాయి కేసీఆర్ హయాంలో వచ్చినాయి. ఇవాళ కొత్తగా ఆయన చేసిన దానికి వచ్చి ఇవాళ రిబన్ కట్ చేసి నేను చేయబట్టి ఇవన్నీ వచ్చినాయని చెప్పి ఫేక్ ప్రచారాలు చేసుకోవడం తప్పితే ఏమీ లేదు. అంటే కడియం శ్రీహరి ఫేస్ వాల్యూ తోటే ఏదైతే స్టేషన్ కర్పూర్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప బీఆర్ఎస్ పార్టీకి అంటే స్పెషల్గా ఏం లేదు, అక్కడ గెలిచిన దాఖలాలు కూడా ఏం లేవు అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో మేము ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళం, తెలంగాణ ఉద్యమం నుండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం. కడియం శ్రీహరి అనే వ్యక్తి నాకు పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, కడియం శ్రీహరి వ్యక్తి నాకు అసలు నచ్చని వ్యక్తి. నేనేమన్నా కడియం శ్రీహరి నచ్చకపోయినా బీఆర్ఎస్ పార్టీ సింబల్ కాబట్టి నేను ఆయన గెలిపించిన, ఆయన కోసం చాలా కృషి చేసిన. ఈ రోజు నాకు సిగ్గు అనిపిస్తుంది ఈ చెత్తకు నేను ఎందుకు చేసిన అని చెప్పి. కాకపోతే కేసీఆర్ అది కారు గుర్తున్న భావనతో చేసిన తప్పితే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి నేను ఓటేపియలేదు. నా తరపున నేను 100 కార్యకర్తలు ఉన్నారు. 100 కార్యకర్తలు నేను నచ్చజెప్పేపించిన. కొందరు వేరే అసలు కడియం శ్రీహరి పడిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. జైలు పోయిన ఆయన తెలంగాణ ఉద్యమం అప్పుడు అక్రమ కేసులు పెట్టిండు మా మీదనే, మామూలుగా జైలు పంపిన వ్యక్తి అతను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలనను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చేసే మోసాలను దృష్టిలో పెట్టుకొని దీంట్లోకి రావడం జరిగింది. అలాగే మా నియోజకవర్గంలో కడియం శ్రీ అనే అతను చాలా దొంగ అబద్ధాలు ఆడి జనాన్ని మోసం చేసి పార్టీలో వచ్చిండు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే తాను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోవడం ఆయనకు అలవాటు. ఫస్ట్ చంద్రబాబును మోసం ఎన్టీఆర్ను మోసం చేసిండు, చంద్రబాబును మోసం చేసిండు, కేసీఆర్ను మోసం చేసిండు, ఇలా టీఆర్ఎస్లోకి వచ్చిండు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిండు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ను కూడా మోసం చేసి బీజేపీలోకి పోతాడు. అటువంటి అలవాటు ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన ఏ పార్టీ మా అధికారంలో ఉంటే అల్లకే పోతాడు. ఇప్పుడు బిడ్డ ఎంపీ అయింది, బిడ్డకు మంత్రి పదవి ఇస్తా అంటే బీజేపీలోకి కూడా పోతాడు. కాబట్టి అటువంటి మోసగాని దగ్గర మేము ఉండలేమని చెప్పేసి రావడం జరిగింది. ఏదైతే కడియం శ్రీహరి ముఖం చూసి ఓట్లు వేసిరా లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి జనాలతో పార్టీని చూసి ఓట్లు వేయడం జరిగింది. అక్కడ ఉన్న కార్యకర్తలంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి చూసి ఓట్లు వేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో ఉంటే గెలవనని తెలిసి బీఆర్ఎస్లో ఉండి గెలిచి తర్వాత కాంగ్రెస్లోకి పోయిండు. రానున్న రోజుల్లో ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఏదైతే స్టేషన్ కాన్పూర్ సంబంధించి కూడా అక్కడ కూడా ఎలక్షన్ రాబోతున్నాయని చాలా వరకు కూడా అంటున్నారు. మరి ఒకవేళ ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? మీరే చూస్తారు కదా, ఎన్నికలు వచ్చిన తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది కదా, అప్పుడే చూస్తారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తాడా, కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడా, బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడా, అది కాదు. ఎలక్షన్ రాని వస్తే రేపొద్దు ముందే రాజీనామా చేయని. కేసీఆర్ని నమ్మించి మోసం చేసి కడియం శ్రీహరి వాళ్ళ కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా, ఒకవేళ ఆయన కాంగ్రెస్ తరఫున గెలుస్తా అంటే రేపు పొద్దున రాజీనామా చేసిరామా. గన్పూర్లో చాలా వరకు కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు అక్రమంగా, అదేవిధంగా చూసుకుంటే దాడులు చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. నిజమేనా? వాస్తవమే. మా లీడర్లు కూడా కోఆర్డినేటర్లు కూడా జైలుకు పోయి మొన్న వచ్చాడు. మా మనోజ్ రెడ్డి గారు, శ్రీపాదపల్లి మాజీ సర్పంచ్ గారు,
చాలా జరుగుతున్నాయి. కాకపోతే అందరూ కమ్ముకొని కూర్చుంటారు, బై ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అంతే. అంటే వాస్తవంగా ఆయన గెలిపించిందే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కదా, వాళ్ళ మీద ఎందుకు దాడులు చేయాల్సిన అవసరం ఏమొస్తుంది అన్న? ఇప్పుడు ఆయనతో పాటు పోయిన వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఆయన ఎమ్మటి ఉన్నారు. పాత కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు భుజాన మోసి మేము ఇవాళ 15 నెలల కానుండి ఏ విధంగా కష్టపడుతున్నామో, వాళ్ళు 10 సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలను వెనుకకు దొక్కితే రేపు ఇంకా ఉవ్వెత్తున చాలామంది 1000 మంది బై ఎలక్షన్ వస్తే తెలుస్తుంది అన్న మీకు. బై ఎలక్షన్ వస్తే స్టేషన్ కాన్పూర్ అనేది ఏంది అనేది ఎక్కడ చూసినా పింక్ కలరే కనబడుతుంది, వేరే కలరే కనబడదని నేను చెప్తున్నాను. ఇంకోటి, ఆయన ఇప్పుడు మంచి మనిషి అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పారు, నేను మంచి మనిషిని అని నీతి చెప్పే బల్లి కుర్తిలో పడ్డాడు. అదేదో ఆయన మంచి మనిషి అనేది ఒకసారి రాజీనామా పెట్టి నిలబడితే తెలుస్తాయి కదా. ఆయనకు ఓటేసిందే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ లీడర్లు, బీఆర్ఎస్ ఓట్లు. అట్లాంటిది నేనేదో గెలిచినా నేను మంచోడు అని చెప్పుకుంటా అంటే మంచోడు చెప్పుకున్నంత మాత్రాన మంచోడు కాదన్న. మంచోడు ఆయన గెలుస్తాడు అని అంటే ఇమ్మీడియట్లీ రాజీనామా చేస్తే సరిపోయా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది చేరారు కదా, రేపు మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టి మళ్ళీ ఏదో దాడులు చేస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయి? చెప్పాలి, రిటర్న్ అంటే వెళ్తారు ఇక. ఎందుకంటే ఒకసారి అనుకున్నాక ఇంకోసారి మనం అది చేయలేము. మేము నికాసైన బీఆర్ఎస్ కార్యకర్తలమే. నేను కూడా అందరినీ నోటేట్ చేసుకుంటాడు. కాకపోతే ఏం కాదు, మాకు బీఆర్ఎస్ నమ్ముకున్నాం, మేము బీఆర్ఎస్ తోటి.